ఎక్కేసింది ఎక్కేసింది ఎక్కేసిందో మంచి రోజులు వచ్చాయి, అందరికీ ఎక్కేసింది. సో మా సంతోష్ ఎప్పుడు వచ్చినా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని గట్టిగా పట్టుకొని వస్తాడు కదా. హార్టీ వెల్కమ్ టు రేడియో సిటీ స్టార్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్ సునీత. సో 20, 30, 40 ఏంటి రిలేషన్ సంతోష్కి ఈ డేస్కి? 20, 30, 40 అర్థం కాదు. మారుతి గారు మీతో చెప్పటం 20 days లో కథ రాసుకోవటం, 30 days లో షూట్ అయిపోవడం. ఓకే yeah. I just nice, it's wonderful that like అన్న కథ రాసుకొని నేను చేయగలను నమ్మారు. He's a very big director, he's doing bigger films but ఆయన కథ బాగుంది, he wrote this beautiful film and నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. I'm just very happy. లవ్లీ. సో మారుతి గారు అంటే బోల్డ్ అన్ని నవ్వులు, మంచి కథ, ఫైనలీ టికెట్కి వ్యాలిడ్ అనమాట సినిమా అని చెప్పి అనుకుని బయటకు వస్తాం. సో అలాంటి కథ కింద ఆల్రెడీ 2 పాటలతో తెలిసిపోయింది. ఫస్ట్ మీరు మారుతి గారు కలవడం ఎప్పుడు జరిగింది? మారుతి అన్న నేను కలవడం ఆయన ఇమీడియట్గా ఆయన ఎప్పుడో ఒకసారి అంటే వెరీ ఎర్లీ ఇన్ 2015 I met him once. I don't know if you remember this, he doesn't remember this, but probably అసలు ఆయన నన్ను వంశం వెళ్ళి ఒకసారి మారుతి గారిని కలవమన్నారు అండ్ మారుతి గారిని కలిసిన తర్వాత ఇమీడియట్గా తమ్ముడు ఇలా అనుకుంటున్నాను, తమ్ముడు చెప్తాను నీకు కదా అని చెప్పి అండ్ 1 week తర్వాత ఈ టోల్ ది ఎంటైర్ స్టోరీ తమ్ముడు చేద్దాం అన్న మీరు ఎప్పుడుంటప్పుడు అన్నా అనిపిస్తున్నారు. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బట్ చాలా నమ్మకంతో కంప్లీట్ స్టోరీ కూడా అప్పటికి లేదా ఉందా? I'm sure complete story ఉంది and but beyond the story it is actually for me more Maruti and faith and UV Creation's faith in me that I would have done it 100%. I'm just so happy that it's a brilliant story and just so happy. నిజంగా థియేటర్స్కి వెళ్ళడానికి ఒక మంచి ఓపెనింగ్ కథలా అనిపించింది. పర్ఫెక్ట్ యా. ఎందుకంటే కరోనా నిజంగా భయం, ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు, భయంతో చనిపోయిన వాళ్ళు కొంతమంది, భయంతో బయటికి రాకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది. సో ఎలా రిలవెంట్ అయ్యారు మీరు ఈ కథతో? I think it all happens as me నేను చేసే క్యారెక్టర్ probably because of your question. I think నేను చేసే క్యారెక్టర్ is a witness to all of the things that you're talking about, is the witness to all the fear and anxiety surrounding in our everyday lives and during a little bit during COVID. Somehow the whole film could say it's my commentary in the play character I play, it's the commentary. కరోనా టైంలో నేనైతే బయటికి రావడానికి చాలా రోజులు, లాక్డౌన్ అనే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాదు, స్టిల్ డౌట్ ఉండేది బయటకు వచ్చిన ప్రతిసారి ఏమో అనే క్వశ్చన్స్ ఉండేవి. సో రియల్ లైఫ్లో సంతోష్ అవునా, కెమెరా లేకుండా యాక్షన్ కట్ అనే డైలాగ్స్ వినకుండా ఎంత బోర్డమ్ ఫీల్ అయ్యారు? అసలు దారుణం, అతి దారుణం. అంటే నేను దారుణం అనడం చాలా తప్ప యాక్చువల్లీ, అండ్ బికాజ్ వీఆర్ ఆల్ వెరీ ప్రివిలేజ్డ్ ఆనెస్ట్లీ. During COVID, all of us were very, very privileged that we had a home. There were a lot of people who didn't have a home. So as responsibly, I was just glad to stay home because we had an opportunity to. But beyond it, as an actor or something, like when you're not working, I was jobless. So it took a toll on me like that. Like ఎప్పుడు బయటకు వద్దాం, ఎప్పుడు పని చేద్దాం అని కోరుకుండేది. సో ఐ థింక్ ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత అసలు పని తప్ప ఇంకేం చేయట్లేదు. వెరీ హ్యాపీ. సో ఒక పర్సన్ గురించి స్పెషల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ కొలీగ్ సంతోష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి గురించి ఏమైనా మీకు తెలుసా? ఆ అబ్బాయి అసలు ఎలాంటి వాడు, ఏంటి? కొలీగ్ సంతోష్ ఇలాంటి కొలీగ్ చాలా మంది కొలీగ్స్ ఉంటారు. అండ్ హిస్ క్యారెక్టర్ హిమ్ వెరీ అర్బన్, వెరీ happy go lucky, that sort of a character, very fearless sort of a character. He doesn't fear anything, he goes with the flow. It's that sort of a character. మనకి ఎక్కడో ఒకటి అలాంటి ప్రతి అందరి లైఫ్లో ఎక్కడో ఒకటి తగ్గుతాడు కొలీగ్ సంతోష్. ఎవరో పద్దు తిరుమల సిటీ అంట అబ్బాయికి, ఈ అమ్మాయికి ఏంటి అసలు మీరే చెప్పాలి. ఆఫీస్ మేట్స్ అంతేనా? ఇంకేం కాదా? సినిమా చూసి తెలుస్తుంది. మరి క్లోజ్గా అమ్మాయితో సోగా ఏదో స్టార్ట్ చేసి ఎక్కేసిందని పాడేసి ఏదో జరిగింది కదా? అదే ఆఫీస్లో ఫ్రెండ్షిప్, అది ఆఫీస్లో ఫ్రెండ్స్ అలాగే బిహేవ్ చేస్తారు. ఆఫీస్లో ఫ్రెండ్స్ అలా బిహేవ్ చేస్తారా? ఇక్కడ నేను వీడియో ప్లే చేస్తాను. మా ఆఫీస్లో అలాగే బిహేవ్ చేస్తారు. I think it's just both the characters Paddu and Santosh are so cool and so today. They are today's urban youth. They represent today's urban youth. And
Padhu's father, who is Tirumala Seti Gopalam, I think he'll be a very, very interesting character. అండ్ కొన్ని పేర్లు నాకు ఎంత బాగా నచ్చాయంటే యా గుండు గోపాలం, డాక్టర్ బావా, అంబులెన్స్ ఆనంద్, లింగబాబు, బండబాబు పేర్లు చాలా రిలవెంట్గా మనం ముద్దు ముద్దుగా పిలుచుకునే పేర్లా అనిపించాయి. సో ఫన్ ఎలా ఉంటుంది సెట్లో? భయంకరంగా ఉండింది. ఐ థింక్ అస్సలు అది నవ్వి నవ్వి అలసిపోయేవాళ్ళం 6 మేము. అసలు నేను ఇంత ఎంజాయ్ చేసి ఇంత సరదాగా చేసిన సినిమా లేదు. ఒక డే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంత అలసిపోయిన సినిమా కూడా లేదు ఇంతకుముందు. నేను ఎందుకు అలసిపోయాను అంటే నవ్వి వెలిసిపోతాం మారుతి అంతా పని చేస్తే. ఆ కామెడీ మీరు మారుతి అనే సినిమాలో కామెడీ మీరు స్క్రీన్ మీద ఎంత ఎంజాయ్ చేస్తారండి, ఆన్ సెట్ దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుంది. అయితే అంటే మనకి చూసారు, మనం ఒక రోజు సరదా ఒక ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడుకుంటూ ఒక పర్టికులర్ జోక్ పేలుతుంది, దాని గురించి నవ్వి 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 అలసిపోతాం, కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అలాగ ఉంటుంది మారుతి అంతా పని చేయడం, నవ్వి 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 అలసిపోతాం. సో పాటల విషయానికి వస్తే ఫస్ట్ టైం విన్నప్పుడు ఓకే, సెకండ్ టైం విన్నప్పుడు గుడ్, థర్డ్ టైం విన్నప్పుడు ఎడిక్ట్ అయిపోయాం సంతోష్ గారు మీ పాటలకి. సో ఈ కమెంట్స్ అన్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ డిలైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. అంటే పర్టికులర్లీ 2 పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు సినిమాలో. 2 పాటలు గట్టిగా నమ్మాలి, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, అందరికి నచ్చుద్ది అన్న పాట వర్కౌట్ అవుతున్నప్పుడు జస్ట్ ఫీల్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ both Sosoga and Ekkeesindi are doing well. Sosoga represents the urban youth. Ekkeesindi again will speak to our commercial Telugu cinema commercialness in all of us. Mana upbringing lo, mana culture lo Telugu cinema is an integral part. Ekkeesindi is something that represents commercial entertainment. Ekkeesindi represents now Santosh Shoban anamata. I hope so, man. That's what. So Ram Miryala a voice elanti magic ni create chesindi mai cheyadamlo audience ni. I think the whole flavor of that song ఒకసారి was turned up to 11 by రామ్ మిరియాల అని ఆయన పాడగానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది సాంగ్కి. అసలు ఐ థింక్ ఈ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్లో ఏమైనా ఫేవరెట్ అనిపించిందా? అరే భలే రాశారు కదా ఇక్కడ, అట్లా ఏమన్నా గుర్తున్నాయా లిరిక్స్? ఏమో నాకు చాలా కూడా లిరిక్స్ అన్నీ చాలా బాగుంటాయి. శనివారంలో సినిమా వాళ్ళు అంటే నాకు నమ్మొచ్చింది ఎందుకో. నిజంగా తీయగా తిట్టింది తింగారి అంటే, తింగారి ఎక్కడ యూజ్ చేయం కదా, తింగారి నార్మల్గా అంటూ ఉంటాం కానీ బట్ తీయంగా తిట్టాలి తింగారి అనగానే నాకు భలే నచ్చింది. అరే ఈ పదం కూడా ఎక్కడైనా వాడుకోవచ్చు కదా అని. అండ్ యా సోగా మరొకసారి శ్రీరామ్ గారి ఒక మాయా ప్రపంచంలోకి ఎన్నిసార్లు విన్నా పర్లేదు అనిపించింది. 1 ఆ వాయిస్, 2 మీ స్టెప్స్. సింగింగ్ ఎంత బాగుందో, మీ స్టెప్స్ అంత ఈజ్తో ఉన్నాయన్నమాట. ప్లీజ్ డోంట్ సే యష్ మాస్టర్ అని, మీ బాడీలో ఆ ఈజ్ మాకు చాలా బాగా నచ్చేసింది. Thank you so much. I won't take it for granted. I've worked very hard. Thank you so much. సో మిడ్నైట్ హైదరాబాద్ సిటీ వన్ ఆఫ్ ద ప్రైడ్ అనే చెప్పాలి. అక్కడ ఆ షూటింగ్ ఎలా అనిపించింది? It was brilliant. అక్కడ ఒక నైట్ చేసాను, there were other locations also, but that one day there it was damn fun. It was super fun. It was very very difficult. Yeah. But it was also fun because it night shoots. It was getting heavy and it was a very interesting experience. Just that whole song. రోడ్డు మీద డాన్స్ చేయడం అనేది నార్మల్ మనం అంటుంటాం వింటుంటాం కదా, చేయడం చాలా కిక్ అనిపించింది. సో యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అన్నమాట. నెక్స్ట్ టైం నేను ఆ పాట రోడ్డు మీద వింటూ ఎస్పెషల్లీ అలా దుర్గం చెరువు దగ్గరికి వెళ్తూ ఆపి ఈ స్టెప్ ఒక్కసారి ట్రై చేద్దామా అనిపించింది. అంటే పర్మిషన్ తీసుకుని చేసామండి, ఇప్పుడు నార్మల్గా చేస్తే కొడతారేమో పోలీసులు. ఓకే. అండ్ మంచి రోజులు వచ్చాయి అన్న టైటిల్ హూస్ థాట్? మారుతి అన్న, అబ్సల్యూట్లీ స్టోరీ హీ కేమ్ అప్ విత్ ఇట్. ఓకే. మరి మంచి రోజులు వచ్చాయి అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు సినిమా పరంగా, బికాస్ పర్సనల్గా నేను తర్వాత అడుగుతా. ఏక్ని కథ వచ్చినప్పుడు మంచి రోజులు వచ్చాయి అనిపించింది నాకు. ఐ ట్రూలీ థింక్ సో. ఓకే. ప్రకృతి పరిసరాలు మన సినిమా షూటింగ్ విషయంలో బాగా హెల్ప్ చేశాయి అని చెప్పి నేను విన్నాను. యా ట్రూ. యా మంచి రోజు వచ్చే సినిమా అంటున్నారు కదా. అవును. అసలు ఐ థింక్ ఐ హావ్ నెవర్ మెట్ ఎనీబడి ఇన్ ట్యూన్ అండ్ ఇన్ సింక్ విత్ నేచర్ లైక్ మారుతి అంత. అంటే నాకు ఇంకా గుర్తు, మార్నింగ్ భయంకర వర్షం పడిపోయేది. ఇప్పుడు ఈ షూటింగ్ ఇంపాసిబుల్ అనుకున్న టైంలో అన్నొచ్చేవాళ్ళు, వర్షం అయిపోయి షూటింగ్ చేసేవాళ్ళం హ్యాపీగా. వర్షం బయట పడితే లోపల చేసేవాళ్ళం, వర్షం అయిపోగానే బయట చేసేవాళ్ళం. ఒక రోజు అయితే వి షాట్ దిస్ లవ్లీ సీన్ దట్ వి ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ అన్ ఎమోషనల్. ఇట్స్ అ వెరీ సింపుల్ నైస్ సీన్ దట్ వి డూ దట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్.
హ్యాపెన్స్ ఆన్ నైట్. అది టెర్రస్ మీద ప్లాన్ చేసాం. అది భయంకరమైన వర్షం ఆ రోజు మధ్యలో హైదరాబాద్ గట్టిగా వర్షం అన్నప్పుడు ఇంపాసిబుల్, ఎవరు చేయలేరు. మారుతి అని కాబట్టి చేశారు. వి స్టిల్ షాట్ దట్ డే అండ్ వీ యూస్ ద రెయిన్ సో వెల్. బికాస్ ఆఫ్ ద రెయిన్ ద సీన్ బికేమ్ బెటర్. చిన్న గేమ్, జస్ట్ 4 చిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క చిట్ తీసి ఒక్కొక్క మెమరీ మాతో షేర్ చేసుకోవాలి. What's your biggest fear? Oh man, I think losing people is my biggest fear. I don't like losing people. Oh. Yeah, I don't know. There's a story. There's no story. I don't want to talk about it. It's scary. మంచి రోజులు వచ్చాయి నీ మీరు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్. కదా కాకుండా చిన్నప్పుడు. నాకు రెయిన్ వర్షం అంటే చాలా ఇష్టం. నాకు వచ్చినప్పుడల్లా ఇట్ ఫెల్ట్ లైక్ దిస్. చాలా ఇష్టం వర్షంలో ఆడుకోవడం. బికాస్ ప్రాబ్లీ ఇప్పటికి ఉంది అంటే ఇప్పుడు చేస్తూ ఇంతవరకు మారుతి గారికి నరేన్కి మీరు చెప్పని మాట వాళ్ళకి నేను ఎప్పుడు సారీ చెప్పలేదు. ఐ నెవర్ వాంట్ టు టెల్ దెమ్ దట్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ విల్ బీ సారీ. సో ఐ జస్ట్ వాంట్ టు ఆల్వేస్ హ్యావ్ అ గ్రేట్ టైం. ఓకే మేబీ ఓకే. ఇంట్లో వాళ్ళకి దొరికిపోయిన మెమరీ నేను చెప్పను. మనం నాకు లైఫ్లో ఒకటైతే అర్థమైంది, ఏం చేసినా ఎన్ని దాచినా మమ్మీకి మాత్రం దొరికిపోతాం అండి లైఫ్లో కదా. సో బేసిక్గా అలాంటివి చాలా జరుగుంటాయి. ఆలోచించవచ్చు. ఏవైనా సరే మన మమ్మీ దగ్గర దాచినాం దొరికిపోవాల్సిందే ఏదైనా సరే. ప్రభాస్ అన్నయ్య తమ్ముడు సినిమా చూసి ఏమన్నారు అని అడగమన్నారు నన్ను. I don't know if he got the time. I haven't spoken to him in years now. I don't think he had the time. He got the opportunity to watch Ek Mini Kada or Manchi Roju Vachchayi. Inka chodledam. He's very busy. I don't expect him to also. Whenever he has time, I'm sure he will. And whenever he has time, I just want to go meet and say hi as a fan. That's Nikki. Cinema le vattukunte just ఒకసారి కలిసి హాయ్ చెప్పాను నాకు. As a fan? Yeah. అవునా? Yeah. అంటే ఇంత మంచి బ్రదర్ కదా, ఇంకా ఫ్యాన్ మూమెంట్ ఎంజాయ్ చేస్తారా అని. See, like I said, I never got to interact with him too much. I met him 2 or 3 times in my life, and I call him Anna obviously because out of love. I call him as a fan. I call him because he's one of those people who's inspired me to become an actor, or come here and be part of commercial cinema. Just grateful. నేను కొన్ని నేమ్స్ చెప్తాను. ఆ నేమ్కి నాకు కలీగ్ సంతోష్ ఎవరైతే ఉన్నాడో, బాగా అల్లరివాడు, అమ్మాయిని బాగా ఫ్లర్ట్ చేసే అబ్బాయి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాడో తెలుసుకోవాలండి. నెహరీ హ్యాష్ ట్యాగ్ అంటే ఇంతే ఉండాలండి, లేకపోతే హ్యాష్ ట్యాగ్ సినిమాలు చేయటం చెప్పాలి ఏంటి మీకు అర్థం కాదు. లేదు, ఇంకా నేను ఇంకేదో అనుకున్నా. ఎనర్జీ అంతేనా, ఇంకేం లేదా? హ్యాష్ ట్యాగ్ 2-3 హ్యాష్ ట్యాగ్స్ యూ కెన్ గివ్. షీస్ ఎనర్జెటిక్ హ్యాష్ ట్యాగ్, షీస్ ఆనెస్ట్ హ్యాష్ ట్యాగ్, షీస్ absolutely, she's very nice, she's a good person. Maruti garu #guide, #mentor, #brother. I call him Anna, so I think. Okay. Love. Yeah. గోపాలం గారు ఆయనకి హ్యాష్ట్యాగ్ సినిమాలో ఉంది చూపిస్తా. బట్ లవ్లీ అగైన్, లవ్లీ గై, లవ్లీ హ్యాష్ట్యాగ్ బ్రిలియంట్ యాక్టర్. ఓకే. బండబాబు hashtag actually it's the second time I'm working with him, or third time I'm working with him actually. Brilliant fun. Hashtag is one of the funniest people outside also, not just in camera or in front of the camera బయట కూడా is very funny guy. #Dr. Bava. Dr. Bava is just crazy, unbeatable. I think that is some other level of comedy. సో మంచి రోజులు వచ్చాయి హ్యాష్ట్యాగ్ అంటే నేనేం చెప్తానంటే ఇట్స్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఇట్స్ అ లాఫింగ్ థెరపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి రోజులు వచ్చాయి సంతోష్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ మ్యాజిక్ ఈ సినిమా. మారుతి అన్న మ్యాజిక్ అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఫైనలీ రేడియో సిటీ లిజనర్స్ అందరికీ మన సినిమా గురించి మా సంతోష్ మాటల్లో. సో ప్యూర్ మారుతి అన్న మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ థింక్ వన్స్ అగైన్ అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి. థియేటర్స్లో ఎంజాయ్ చేసే సినిమా. సో ప్యూర్ సాలిడ్ కమ్యూనిటీ వ్యూయింగ్ థియేటర్ ఫిల్మ్. సో థియేటర్లో సెకండ్ వ్యూ తర్వాత నేను కూడా థియేటర్కి వెళ్ళలేదు ఇంకా. సో డైరెక్ట్గా మా సినిమాకి వెళ్దాం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ.